పార్టీ పట్టుకొని ఎవరు చేసిండ్రు, ఇండివిజువల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కడిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కడిగారు మీటింగ్ కడగైండ్రు. ఇవాళ ఇండివిజువల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా, ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాత్రాలు బెదరొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాగలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు, ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ, రాష్ట్రంలో ఉద్యమాలు 1977 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరటి గడ్డ. ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండే 7 రోజులు బెల్లపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు, కనీసం మంది వచ్చి సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా, నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికి ఏమన్నా బాధ శ్రీధరరావు గారు మాట్లాడుతున్నారు.